హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. అయితే అందరికీ కామన్గా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే, నేను స్లిమ్గా ఉండాలి, ట్రిమ్గా ఉండాలి, 50 ఏళ్ళు వచ్చినా కానీ యంగ్గా ఉండాలి, వైట్ హెయిర్ రాకూడదు, స్కిన్ మీద ముడతలు రావద్దు, స్కిన్ మీద మరకలు రాకూడదు. అందరు అడిగేది కామన్ క్వశ్చన్ ఇది. పర్టికులర్గా ఈ మధ్యలో చాలామంది ఇండియా ఒబెసిటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు వెయిట్ గెయిన్. సో సార్, హోమియోపతిలో ఒబేసిటీకి ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా? సో ఒబేసిటీకి లావ్ ఎక్కువ ఉన్న వారికి, స్థూలకాయం తోటి బాధపడుతున్న వారికి, ఉబకాయంతో బాధపడుతున్న వారికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? లావు ఉన్నవారికి, ఒక మామూలు భాషలో చెప్పాలంటే అతి లావు ఉన్నవారికి, వెయిట్ ఎక్కువ ఉన్నవారికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? సింపుల్ సార్. జనాలకు నేను చెప్పేది ఏంటంటే ఒకటి, వెయిట్ ఎందుకు ఎక్కువ అవుతున్నాం మనం అది చూడాలి. ఫస్ట్ చూడండి, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యతో బాధపడుతున్నారు, ఇప్పుడు ఉమెన్లో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, పీసీఓడి కానీ ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఇంకొకటి మనది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకుండా, తర్వాత తరచుగా ఒకటే దగ్గర కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఒకటే డెస్క్ మీద కూర్చొని జాబ్ చేయడము, లేకపోతే బిజినెస్ ఉంటుంది, వాడు షాప్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఉంటారు, అలాంటి వారికి, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, డెస్క్ మీదనే కూర్చొని కంటిన్యూస్గా వర్క్ చేసే వారికి, అంటే ఎలాంటి శరీరానికి ఎలాంటి పగ్ను చెప్పకుండా, మన బాడీలో మజిల్స్ కానీ, బోన్స్ కానీ, జాయింట్స్ కానీ అసలు ఎలాంటి యాక్టివిటీ, ఎలాంటి మూమెంట్ లేకుండా ఓన్లీ మైండ్ ఎక్కువ పెట్టి పనిచేసే వారికి, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వారికి ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది. సో మనము ఫస్ట్ అసలు వెయిట్ ఎందుకు ఎక్కువ అవుతున్నాం అనేది తెలుసుకుంటే దానికి ఆటోమేటిక్గా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి హోమియోపతిలో థైరాయిడ్తో వెయిట్ గెయిన్ వచ్చింది, అంటే ఇక్కడ వెయిట్ గెయిన్ ఉంది, థైరాయిడ్ వల్ల ఉంది. సో ఇలాంటి వారికి హోమియోపతిలో థైరాయిడినం అని ఒక మెడిసిన్ ఉంటుందండి. దాంతోపాటు థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్న వారికి హోమియోపతిలో ఫ్యూకస్ వెస్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. సో ఇలాంటి వారికి, ఎవరైతే ఒబేసిటీ ఉన్నారో, థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొకటి, పుట్టుకతోటే, అంటే తల్లిదండ్రులు కూడా లావు ఉన్నారు, మేము కూడా లావు ఉన్నాము, దాని తర్వాత ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు, పుట్టుకతోటే వీళ్ళు ఏమాత్రం కొంచెమే ఫుడ్ తింటారు, కాకపోతే లావ్ ఎక్కువ అవుతారు. అలాంటి వారికి క్యాల్కేరియా కార్బ్ అనే మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీళ్ళు కూడా ఎక్కువ లావు ఉంటారు, కొంచెమే తిన్నా కానీ వీళ్ళు లావ్ ఎక్కువ అయిపోతారు, అంటే పేరెంట్స్ కూడా లావు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఫ్యాట్ మెటబాలిజం అనేది సరిగా జరగదు, అంటే ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు మనం తిన్నవి ఎక్కువ బ్రేక్ డౌన్ కాకపోవడం వల్ల, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి ఏమవుతుంది అంటే క్యాల్కేరియా కార్బ్ అనే పేషెంట్లు ఒబేసిటీ, అంటే బరువుతో అధిక బరువుతోటి బాధపడుతుంటారు. అలాగే ఏంటంటే కొంతమందికి ఆకలి ఎక్కువ ఉంటుంది, అతిగా తింటూ ఉంటారు. వీళ్ళు అతిగా తినే వాళ్ళకి కొంచెం కాదు అతిగా తింటుంటారు, వీళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది. వీళ్ళకి పిక్కిల్స్, అంటే మన పచ్చళ్ళు ఉంటాయి కదండి, మనము నిల్వ చేసిన పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి, ఆవకాయ, ఇలాంటివి చాలా ఇష్టం. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి యాంటిమోనియం క్రూడమ్ అనే ఒక మెడిసిన్, అంటే అతిగా తిని అతిగా ఆకలయ్యి దానివల్ల వెయిట్ ఎక్కువ అయ్యే వారికి యాంటిమోనియం క్రూడమ్ అనే మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే వెయిట్ గెయిన్, లైకోపోడియం అని ఒక మెడిసిన్ ఉంటుందండి. ఆ లైకోపోడియం అనే మెడిసిన్స్ ఉన్న పేషెంట్లకి, వీళ్ళకి ఏంటంటే అజీర్తి సమస్య ఎక్కువ, డైజెస్టివ్ ట్రబుల్స్ ఎక్కువ, గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, వీళ్ళకి యాసిడిటీ కానీ, జీఈఆర్డి కానీ, లేకపోతే బ్లోటింగ్, తేన్పులు కానీ, చిన్న పేగు సమస్యలో, పెద్ద పేగు సమస్యలో, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్, ఇలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే నడుము నుంచి పైన భాగం చాలా లావు ఉంటుంది, కింద భాగం మాత్రం కొంచెం సన్నగా ఉంటుంది. సో ఎవరికైతే ఒబేసిటీ, అంటే స్థూలకాయం, ఉబకాయం ఎక్కువ ఉంటుంది, నడుము నుంచి పైన భాగం లావు ఎక్కువ ఉండి కొంచెం కాళ్ళు సన్నగా ఉండే వారికి లైకోపోడియం అనే మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ఎవరైతే ఎక్కువ స్ట్రెస్కి లోనవుతారో, ఎక్కువ బాధపడుతూ ఉంటారో, ఎక్కువ సాడ్గా ఉంటారో, ఎక్కువ డల్గా ఉంటారో, ఫేస్ మాత్రం వీళ్ళ సన్నగా ఉంటుందండి, కాకపోతే పొట్ట చుట్టూ మాత్రం చాలా ఫ్యాట్ ఉంటుంది, పిరుదుల చుట్టూ మాత్రం చాలా ఫ్యాట్ ఉంటుంది, తొడల చుట్టూ మాత్రం చాలా ఫ్యాట్ ఉంటుంది, ఎక్కువ బాధపడుతూ ఉంటారు, చాలా సెన్సిటివ్ స్వభావం ఉండి, ఇలాంటి మనస్తత్వం గల వారికి
ముఖం మాత్రం సన్నగా ఉంటుంది, కానీ రెస్ట్ ఆఫ్ ద బాడీ మనకు పొట్ట, ఇంకొకటి పిరుదులు, ఇంకొకటి తోడలు, ఇక్కడ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి నాట్రమ్ మ్యూర్ అనే ఒక మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొకటి రక్తహీనతతో బాధపడుతూ, ఓకే, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండి వెయిట్ ఎక్కువ ఉంటారు, తెల్లగా ఉంటారు, లావుగా ఉంటారు, మజిల్ ఏమో స్ట్రాంగ్ ఉంటుంది, అలాంటి వారికి ఫెర్రమ్ మెట్ అనే ఒక హోమియోపతి మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీళ్ళు లావుగా ఉంటారు, కాకపోతే ఏంటంటే వీళ్ళకి రక్తహీనత ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వారికి ఫెర్రమ్ మెట్ అనే మెడిసిన్ చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకొకటి లాస్ట్ అండి, గ్రాఫైటిస్. ఈ గ్రాఫైటిస్ మెడిసిన్ ఎవరికి ఇవ్వగలుగుతామనంటే వెయిట్ ఎక్కువ ఉంటారు, స్కిన్ సమస్యలు ఎక్కువ, వీళ్ళ చర్మం దొడ్డుగా ఉంటుంది, చలికాలం రాగానే ఆటోమేటిక్గా వీళ్ళకి స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి, తర్వాత పాదాలలో ఎక్కువ క్రాక్స్ రావడము, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, అంటే ఎక్కువ దురదలు కానీ లేకపోతే ఎలాంటివి అయినా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సమస్యలతో బాధపడుతూ దమ్ము ఆయాసం ఎక్కువ ఉంటూ ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఇంకొకటి మలబద్ధకం సమస్య ఎక్కువ ఉంటుంది. సో మలబద్ధకం సమస్యతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటు ఎవరికైతే మన శరీరంలో క్రాక్స్ ఎక్కువ ఉంటాయో అలాంటి వారికి, ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటారో అలాంటి వారికి మనము గ్రాఫైటిస్ అనే ఒక మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, హోమియోపతి మెడిసిన్స్ ఎప్పుడైనా మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క ఆహారపు అలవాట్లు, మనిషి యొక్క మానసిక లక్షణాలు, మనిషి యొక్క నేచర్, ఇవన్నీ కన్సిడర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ మెడిసిన్ వాడేటప్పుడు తప్పకుండా మీరు మీకు బెస్ట్ రిజల్ట్ రావాలంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే మాత్రం మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేవి కనబడతాయి, వెయిట్ తక్కువ అవ్వడం మాత్రం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. ఒబేసిటీకి ది బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.